రెగ్యులర్ లాగ్స్కు వెల్కమ్. ఈరోజు మా దగ్గర తెల్ల గర్జల కూర, అందులోకి పెసరపప్పు, వేయించి పెట్టుకున్న ఎల్లిగడ్డలు, ఉల్లిగడ్డలు. ఒక పెద్దది బాండి తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని కొంచెం వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్. సింపుల్గా చూపించే ఐటమ్స్ చూపిస్తా. కర్రీస్, ఆనియన్ వేసుకోండి. ఆయిల్ కాగినాక కొంచెం సేపు మగ్గినాక సాల్ట్, పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటున్నా. కొంచెం వీడియో లైక్ చేయండి. ఏదైనా కర్రీస్ కావాలన్నా సింపుల్గా చూపిస్తా. తెల్ల గర్జల కూర మనకు మంచిది, తినండి. హెల్త్కు మంచిగా ఉన్న ఫుడ్డే చూపిస్తాను ఫ్రెండ్. కొంచెం నా వీడియోని లైక్ చేయండి. తెల్ల గర్జల కూర వేసేస్తున్నా. బాడీకి ఎంతో శక్తివంతమైన తెల్ల గర్జల కూర. కిడ్నీలో స్టోన్స్ ఉన్నా, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా హెల్త్కి మంచిది. కొద్దిసేపు కలిపి మంచిగా మూత పెట్టి ఉడకనేయాలి. మనం వెంబడే సాల్ట్ వేసుకున్నాం అనుకో, ఈ ఆకు పసరు వాసన వస్తుంది. మూత పెట్టేస్తాను. జస్ట్ 10 minutes. ఎల్లిపాయలని కచ్చాపచ్చా దంచుకొని ఈ కర్రీలో వేసుకోండి. ఆకుకూరలో ఎప్పుడైనా సరే ఎల్లిపాయలు వేసుకొని వండుకుంటే బాగుంటుంది. కొంచెం సేపు మగ్గనిద్దాం. మనం ఇంతకుముందు వేయించుకున్న పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు ఏదన్నా వేసుకోవచ్చు. కానీ ఆకుకూరలలో పెసరపప్పు బాగుంటుంది. ఎవరైనా కొంచెం వీడియోని ముందుకు నడిపిస్తేనే వీడియో చేయాలనిపిస్తుంది. ప్లీజ్ కొంచెం వీడియోకి లైక్ చేయండి. ఆకుకూరలలో కొద్దిగా కారం ఎక్కువనే ఉండదండి. నేను పచ్చిమిర్చి వేయట్లేదు, అసలు యూజ్ చేయనండి ఎక్కువ మటుకు. కొంచెం కారం మేము కొంచెం ఎక్కువ తింటామని చెప్తున్నాను. సాల్ట్ అండి, రాక్ సాల్ట్ వాడతానని చెప్పింది, కానీ పప్పుచారు వీటిలలో ఎక్కువ కల్లుప్పు వేస్తా. ఈ ఫ్రైలలో కరగదు కదండి దొడ్డుకు. ఒక 10 minutes మూత వేసి పెట్టేసి పొయ్యి ఆపేయండి. పెసరపప్పు క్రిస్పీగా ఉండాలంటే మూత పెట్టి ఫ్రై చేసుకోకండి. మూత పెట్టుకుంటే వాటర్ వస్తుంది.
మాకు కొంచెం మెత్తగానే ఉండాలని మూత పెట్టినంటే ఇంతకుముందు తెల్లగజ్జల కూర కిడ్నీల స్టోన్స్ ఉన్నవారు ఖచ్చితంగా తినండి. ఒకవేళ తినాలనిపించకపోతే కషాయం చేసుకున్నా తాగండి, ఖచ్చితంగా స్టోన్ పడిపోతుంది. ఇట్లాంటి హెల్తీ మంచి మంచి ఫుడ్ చేసి చూపిస్తా. కొంచెం నా వీడియోని లైక్ చేయండి, బోరుగా ఫీల్ కాకండి. కొంచెం అప్పుడు పచ్చిమిర్చి లేని కూరగాయలే వండినాం కదండి, అమ్మమ్మల వంటనే చూపిస్తా. కొంచెం హెల్త్ మంచిగా ఉంటుంది. ఏ ఆకుకూరలైనా సరే పెసరపప్పు క్రిస్పీగా ఉండాలన్నా, శనగపప్పు క్రిస్పీగా ఉండాలన్నా మూత మాత్రం పెట్టకండి. ఇట్లా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా మంచిగా ఉంటుంది టేస్ట్. ప్రతి ఆకుకూరలో వెల్లిపాయలు అయితే వేయండి, టేస్ట్ సూపర్. అయిపోయిందండి తెల్ల గజ్జల కూర. కొంచెం హెల్తీ మంచిగా ఉన్న ఫుడ్డే చూపిస్తా. కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా వాట్సాప్ చేయండి. కొంచెం ప్లీజ్ లైక్ మాత్రం చేసేయండి. బాయ్ అండి. మూత మాత్రం పెట్టేస్తున్నా. బాయ్. పెసరపప్పు తెల్ల గజ్జల కర్రీ అయిపోయింది. మధ్యాహ్నం రొట్టె చేస్తా 1 o'clock. జొన్న రొట్టె తెల్ల గజ్జల కూర సూపర్ ఉంటుంది.